సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధినేత చంద్రబాబులపై నిప్పులు చెరిగారు షర్మిల. హంద్రీనీవా ప్రారంభోత్సవంలో సీఎం కిరణ్ మహానేత వైఎస్ఆర్ పేరును ప్రస్తావించకపోవడాన్ని పరిపాలనా దక్షత అంటారా అని ప్రశ్నించారు. కిరణ్ అసమర్థుడని, పీసీసీ చీఫ్ బొత్స డాన్ అని కేంద్ర మంత్రి అన్నారని చెప్పారు. చంద్రబాబుకు లాభం ఉంటేనే అవిశ్వాసం పెడతారని, ప్రజల కోసం ఆయన అవిశ్వాసం పెట్టారని తెలిపారు షర్మిల. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తవడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత తెలివితో ఏది చేయాల్సిన పని లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలు పరిస్తే చాలు. అది కూడా సరిగ్గా చేయలేకుండా ఇంత అసమర్థంగా పరిపాలన చేస్తున్నారే, దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. మేమందం కాదండి, మీ సొంత పార్టీ వాళ్ళే, మీ ఎమ్మెల్యేలే, మీ మినిస్టరే ఈ రోజు ఇంకొక కేంద్ర మంత్రి కూడా అన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అసమర్థంగా పరిపాలన చేస్తున్నారని. బొత్స సత్యనారాయణరావు గారు ఒక గానని, దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు మన రాష్ట్రంలో ఉన్న పూర్తి మద్యం బిజినెస్ ను మొత్తము ఆయన బినామీలకే కట్టబెట్టుకున్నారు. దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. నిజంగా ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా తెలుసు. కానీ ఆయనకు ప్రజలంటే పట్టరు. మాటలకు మట్టుగా చెప్తాడు, ప్రజల కోసం పెడతాను నేను అవిశ్వాసము, మీకోసం పెట్టడు అని. మీకోసం కూడా పెట్టడండి,